హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కస్తూరి మాత్రం చేతులకి గుచ్చుకున్న గాజులను తీసి బ్లడ్ వస్తుంటే దాన్ని కడిగి వాటిని కనపడకుండా గాజులతో కవర్ చేసి నిల్చుంది. ఈలోపే తులసి వచ్చింది. తనని తీసుకుని బయటకు వెళ్ళింది. బయట అందరూ ఉన్నారు. అందర్నీ అలా చూసేసరికి తనకు తెలియకుండానే భయం వేస్తుంది కస్తూరికి. ఏమనాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు తనకి. తన భయాన్ని అర్థం చేసుకొని తన దగ్గరికి వచ్చిన సురేఖ గారు, హాయ్ ఫ్రెండ్స్, తను కస్తూరి, వైఫ్ ఆఫ్ ఇషాన్ సురేంద్ర వర్మ అండ్ వర్మాస్ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు. అండ్ ఈ సురేఖ వర్మకి అండ్ వర్మాస్కి కొత్త తరంని ఇచ్చే మా ఇంటి మహాలక్ష్మి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇప్పటికే. దాని గురించి మీరు ఒకరి చెవులు మరొకరు కొరుక్కొని ఉండవచ్చు కూడా. కొన్ని కోట్లకు వారసుడి పెళ్ళి ఇంత సైలెంట్గా ఎందుకు అని అదే కదా మీ డౌట్ అని అంటుంది సురేఖ గారు. మా ఇషాన్ తనని లవ్ చేశాడు. ఎక్కడ నేను కాదంటానో అని ఇలా చెప్పకుండా మ్యారేజ్ చేసుకుని వచ్చాడు ఆఫ్టర్నూన్. తప్పదు కదా, తల్లిగా ఒప్పుకున్నా. అందుకే మీ బ్లెస్సింగ్స్ కోసం మిమ్మల్ని కూడా పిలిచా. అదేంటో వీళ్ళకి అన్నీ బాగానే కలిసి వస్తున్నాయి. ఎంతైనా ఈ సురేఖ కొడుకు కదా, ఆ మాత్రం ఉండకుండా ఉంటుందా? ఈ నైట్కే వీళ్ళకి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా కుదిరింది. అన్నీ కుదిరితే మళ్ళీ మా వారసుడి ఫంక్షన్కి మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను. సరే, ఇప్పుడు వీళ్ళకి పెళ్లిలో చేయాల్సిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాను అంటూ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ముందు బంతి ఆటలు ఆడించింది. తర్వాత నీళ్ళల్లో ఉంగరం ఆట ఆడించడానికి అన్నీ సిద్ధం చేశారు. కస్తూరికి మాత్రం చాలా కష్టంగా ఉంది. అసలు నేను వీటి కోసం ఎన్ని కలలు కన్నాను. మనస్ఫూర్తిగా నా భర్తతో ఆడాల్సిన ఆటలు ఈ ధన అహంకారి, ఇంకా అసలు ఆడవాళ్ళు అంటే రెస్పెక్ట్ లేని ఒక సెల్ఫిష్తో ఇలా అని అనుకుంటూ ఉండగానే అక్కడ ఉన్నవాళ్ళు ఉంగరం వేసి కమాన్ కమాన్ అని కొత్త దంపతులను ఎంకరేజ్ చేస్తున్నారు. లోపలికి ఇద్దరు చేతులు పెట్టారు. కానీ కస్తూరి ఉంగరం తీయకుండా ఉంటే ఇషాన్ తన చేతిని పట్టుకొని తనను చూస్తున్నాడు. తన చేతిని పట్టుకున్న ఇషాన్ని కోపంగా చూసింది కస్తూరి. ఇషాన్ కళ్ళతోనే అందరూ చూస్తున్నారు నువ్వు అని సైగ చేసేసరికి లేని నవ్వుని తెచ్చుకొని అలాగే అని నవ్వుతూ ఉంది కస్తూరి. ఇంకా రింగ్ ఏమో మొదటిసారి ఇషాన్ తీశాడు. రెండోసారి రింగ్ని కస్తూరికి ఇచ్చాడు. మూడోసారి ఇషాన్ తీయడంతో ఆ ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నోట్లో బెల్లం లాంటి గేమ్స్ పెడుతుంటే కస్తూరి ఇషాన్ దగ్గరికి వచ్చి నేను అగ్రిమెంట్కి ఒప్పుకున్నా కానీ ఇలాంటి వాటికి కాదు అని సీరియస్గా చెప్తుంది ఇషాన్తో. ఇలా చేస్తే మాత్రం అందరి ముందు చెప్పాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇవ్వడంతో బాబు సైలెంట్ అయ్యి తులసికి చెప్పాడు. కాదు, తులసిని బ్రతిమిలాడాడు అని చెప్పాలి. సో ఆ ప్రోగ్రాం స్టాప్ అయింది. ఇంకా మిగతావి పూర్తి చేసి అందరితో ఫొటోస్ దిగి అందరూ భోజనాలు చేసి హ్యాపీగా వెళ్ళారు. అలా అందరూ వెళ్ళాక సురేఖ గారు కస్తూరిని లోపలికి పిలిచి తనకి దిష్టి తీసి తన చేతికి పాల గ్లాస్ ఇస్తూ, చూడమ్మా, ఇషాన్ అంటే నాకు ప్రాణం, కానీ వాడికి నేను నచ్చను. నువ్వే ఇంకా వాడిని దగ్గరుండి చూసుకోవాలి. మీ ఇద్దరూ తొందరగా నాకు ఒక బాబో పాపనో ఇస్తే ఆస్తి అంతా వాళ్ళ పేరున రాసి ఇంకా నేను వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతాను అని చెప్తూ, సరే టైం అవుతుంది, ఇంక నువ్వు వెళ్ళు అనుకుంటూ తులసి అని అనగానే సరే అమ్మా, అమ్మాయి గారు పదండి అనుకుంటూ తనని గది దగ్గరికి తీసుకుని వెళ్ళింది తులసి. అలా తనని తీసుకెళ్తుంటే కస్తూరిలో ఏదో తెలియని భయం వేస్తుంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇషాన్ని తలుచుకుంటేనే తనకి అసహ్యం వేస్తుంది. కానీ ఇలా ఎవరికీ రాకూడదు అనుకుంటూ ఉంది లోపల.
చూడండి అమ్మాయి గారు, ఇంక మీరు వెళ్ళండి అనుకుంటూ గదిలోకి తోసి బయట లాక్ చేసి ఇద్దరూ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోయింది తులసి. కస్తూరి లోపలికి వెళ్ళగానే గది అంతా చూసింది. చాలా బాగా డెకరేట్ చేశారు. గది అంతా చూస్తూ అక్కడే అటువైపు తిరిగి ఉన్న ఇషాన్ని చూసి తన చేతిలో ఉన్న పాల్ గ్లాస్ వంక చూసి తనకి ఇవి ఇవ్వటానికి తనేమన్నా నా భర్తనా అనుకుంటూ అక్కడే టేబుల్ పైన పెట్టేసింది. కస్తూరి రావటం ఇంకా గ్లాస్ అక్కడ పెట్టడం అన్నీ గమనిస్తున్నాడు ఇషాన్. కానీ తిరగకుండా ఉన్నాడు కస్తూరి పిలుస్తుందేమో అని. కానీ తను పిలవలేదు. అసలు గది అంతా ఒక్కసారిగా సైలెంట్గా ఉండటంతో ఏం చేస్తుంది అని తిరిగి చూశాడు. తనకి దూరంగా నిలబడి ఉన్న తనని చూస్తూ ఏం చేస్తుంది అని అనుకునేలోపు కస్తూరి వచ్చి, ఇదిగోండి సార్, ఇవి మేడం గారు నాకు నేను కోడల్ని అనుకొని ఇచ్చారు. ఇవన్నీ నావి కానప్పుడు వీటిని నేను తీసుకోలేను అని సురేఖ ఇచ్చిన నగలు ఇంకా గాజులు అన్నీ అక్కడే మల్లెపూలు పరిచిన బెడ్పై పెట్టి, చూడండి, నా నిస్సహాయతను మీరు వాడుకోవచ్చు, కానీ నేను వాడుకోను మీలాగా. నా ఆత్మాభిమానం ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం. వాటినే నేను నా ఆస్తి అంతస్తులుగా చూస్తాను. మీలాగా డబ్బు ప్రాపర్టీస్ కోసం నీచమైన ప్లాన్స్ వేసి అందరికీ అబద్ధాలు చెప్పుకుంటూ ఉండను. మీకు వాల్యూస్ లేకపోవచ్చు, కానీ నాకు ఉన్నాయి అనుకుంటూ వెళ్ళి అక్కడ నేలపై అటు తిరిగి పడుకుంది. ఎందుకో కస్తూరి అలా అంటుంటే తనకి ఎవరో తనని కొడుతున్నట్లు అనిపిస్తుంది ఇషాన్కి. ఇంకా ఇందాక గదిలో తను చేసిన పని గుర్తొచ్చి కస్తూరి చేతుల వంక చూశాడు ఇషాన్. గాజులు అన్నీ తీసింది కాబట్టి గుచ్చుకున్న చోట రక్తంతో కూడిన గాయాలు కనిపిస్తున్నాయి. అది చూసి ఛా, నేను అలా చేసి ఉండకూడదు అనుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి పిల్లో ఇంకా తన సెల్ఫ్లో ఉన్న దుప్పట్టె తీసుకొని వచ్చి, కస్తూరి ఇవి తీసుకో అన్నాడు బేస్టోన్తో. తెచ్చిన వాటిని చూస్తూ నాకేం వద్దు సార్ అని అంటుంది కస్తూరి. చూడు, నా పరిస్థితి నీకు తెలియదు, కానీ నువ్వు ఇక్కడ అగ్రిమెంట్తో వచ్చావు అంటే మేం చెప్పిన పని చేయడానికే కదా వచ్చావు, అందుకే ఆర్డర్గా చెప్తున్నా, వీటిని తీసుకో అని అనగానే కస్తూరి ఏం పలకలేదు. నువ్వు తీసుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు, అసలే ఇది ఫస్ట్ నైట్ రూమ్, ఇంకా ఈ రూమ్ స్మెల్ అనుకుంటూ తనని ఆట పట్టిస్తూ మాట్లాడుతూ లోపల నవ్వుకుంటున్నాడు ఇషాన్. ఎందుకో తనకి బాగా నచ్చుతుంది ఇలా ఆట పట్టించడం, అది కూడా కస్తూరిని. అమ్మో అనుకుంటూ వాటిని తీసుకొని నిండా దుప్పటి కప్పుకుంది భయంతో. అలా రా దారికి అనుకుంటూ నవ్వుతూ తను తీసినవన్నీ షెల్ఫ్లో పెట్టి వెళ్ళి నిద్రపోయాడు ఇషాన్. కస్తూరి మాత్రం గిరి ఎలా ఉన్నాడో ఏమో, కనీసం ఒక్కసారి కూడా తనను చూసుకునే అదృష్టం లేదు నాకు. ఇంకా పిన్ని, అసలు పిన్ని గురించి మర్చిపోయాను. పిన్నికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ రాజేష్ గారికి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి ఆయన కంగారు పడుతూ ఉండొచ్చు అనుకుంటూ ఆలోచిస్తూ ఉదయం నుండి చేసిన వాటికి అలసటగా ఉంటే ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. ఉదయం చీకట్లోనే మెలకువ వచ్చింది కస్తూరికి. లేచి కూర్చొని తనకి దూరంగా ఉన్న ఇషాన్ని చూస్తూ, పెళ్లి కాకుండానే ఇలా ఇక్కడ, అది కూడా ఫస్ట్ నైట్ రూమ్లో ఉన్నాను. సమాజానికి భార్యాభర్తలుగా ఇంకా ఈ గదిలో మాత్రం ఏమీ కాని అపరిచితురాలుగా, ఇంకా నా జీవితంలో పెళ్ళి, ప్రేమగా చూసుకునే భర్త, ఇలాంటి అంశాలు ఇంక నెరవేరవు, ఇలాంటి ఆశలు ఇంక నెరవేరవు. నా జీవితం ఇలాగే ఉంటుంది. అనాథలా వచ్చా, అనాథలాగే చనిపోతా అనుకుంటూ లేచి, నా జీవితంలాగా గిరి జీవితం కాకూడదు. ఆపరేషన్ అయిపోయింది కాబట్టి కొన్ని రోజుల తర్వాత గిరి లేచి నడుస్తాడు. తనకి బాగా చదువు చెప్పించి జాబ్ వచ్చేలా చేసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా. అప్పుడు తనకు కుటుంబం వస్తుంది కదా, వాళ్ళని చూస్తూ హ్యాపీగా బ్రతికేస్తా అనుకుంటూ లేచి బయటికి వెళ్ళాలి అనుకుంది. కానీ తను వెళితే వాళ్ళకి అనుమానం వస్తుందేమో అనుకుంటూ అక్కడే అలాగే కూర్చుంది కస్తూరి.
గంట తర్వాత ఇషాన్ అలారం మోగుతుంటే మత్తుగా దాన్ని ఆఫ్ చేసి తిరిగి నిద్రపోవాలి అనుకున్న తనకు కస్తూరి కూర్చోవడం చూసి, నువ్వు అప్పుడే లేచావా అని అంటాడు ఇషాన్. అంటే అది నాకు 4 గంటలకే లేచే అలవాటు ఉంది. అబ్బో, 4కు లేచే అలవాటు ఉంది కానీ ఆఫీస్కి మాత్రం లేట్గా వస్తారు. బహుశా తొందరగా వచ్చే అలవాటు లేదేమో అని అంటాడు ఇషాన్. చూడండి, మీలాగా తిని బెడ్ మీద దొర్లుతూ పరాయి వాళ్ళు పనిచేస్తే దాన్ని చెప్పించుకొని దర్జాగా ఆఫీస్కి రావడం నాకు చేతకాదు. ఇంట్లో అన్ని పనులు చేసి ఇంకా నా పనులు స్వయంగా నేనే చేసుకొని వస్తా. అబ్బో, అమ్మాయిలందరూ ఏదో పెద్ద పనులు చేస్తున్నట్లు పైకి ఇలా బిహేవ్ చేస్తారు. వీళ్ళని ఇంట్లో చూస్తే అప్పుడు తెలుస్తుంది అనుకుంటూ, సరే పొద్దున్నే ఎందుకు గాని ఇప్పుడేం కావాలి నీకు అని అంటాడు ఇషాన్. అంటే స్నానం చేసి పనులు చేద్దాం అనుకుంటే నాకు బట్టలు లేవు అందుకే అని అంటుంది కస్తూరి. అవునా, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అని అంటాడు ఇషాన్. మీ కన్నింగ్ ఐడియాలతో ఇంకా మీ మోసపు బ్రెయిన్లతో వేసిన ప్లాన్స్కే నా టైం అంతా వేస్ట్ అయింది. ఇంకా అవన్నీ తెచ్చుకోవడానికి నాకు టైం ఎక్కడిచ్చారు అని అంటుంది కస్తూరి. చూడు, ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది అని కోపంగా అంటాడు ఇషాన్. అవునా, మామూలుగా మీలాంటి వాళ్ళకి అది రాకూడదే అని అంటుంది కస్తూరి. నిన్ను అనుకుంటూ తన దగ్గరికి వచ్చిన ఇషాన్తో, ఏంటి పొద్దున్నే? చూడండి, మీరు ఏం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకోను. నీతో పొద్దున్నే నాకెందుకు అనుకుంటూ బయటికి వెళ్ళాడు ఇషాన్. ఛా, ఈ మనిషిని చూస్తేనే నాకు అనుకుంటూ ఇప్పుడు నేను ఎలా అనుకుంటూ ఆలోచనలో ఉండిపోయింది ఆలోచిస్తూ కస్తూరి. ఇషాన్ మాత్రం బయటికి వెళ్ళి అప్పటికే లేచిన తులసి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి బాబు, ఇంత తొందరగా లేస్తారని అనుకోలేదు అనుకుంటూ నవ్వుతూ ఉంటే, తులసి అమ్మా అని అన్నాడు ఇషాన్. లేచారు బాబు అని అంటుంది తులసి. అవునా, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి తనకు చీర తెస్తావా? తన దగ్గర బట్టలు లేవు అని అంటాడు ఇషాన్. అబ్బో, ఏంటి పెళ్ళాం కోసం అమ్మ చీరలు అడుగుతున్నారా అని నవ్వుతుంది తులసి. అయినా ఇవి మీ పర్సనల్ మ్యాటర్, నేను దూరలేను బాబు. మీ పెళ్ళాం అవసరం కాబట్టి మీరే వెళ్ళి అడగండి మీ అమ్మగారిని అనుకుంటూ వెళ్ళింది లోపలికి కావాలనే. ఇలా అయినా ఇషాన్ బాబు అమ్మగారితో మాట్లాడతాడు అనుకుంటూ. వెళ్తున్న తనని చూస్తూ బాగా ఇరికిస్తుంది ఈ తులసి అనుకుంటూ సురేఖ గది బయటకు వెళ్ళి నిల్చొని ఇప్పుడు అడగకపోతే తనకి అనుకుంటూ డోర్ నాక్ చేశాడు బలవంతంగా. లోపల ఉన్న సురేఖ గారు తులసి రా అనుకుంటూ పిలిచింది. ఇషాన్ లోపలికి మెల్లిగా వెళ్ళి అటువైపు ఏదో పని చేస్తున్న వాళ్ళ అమ్మను చూస్తూ ఉన్నాడు. సురేఖ గారు మాత్రం, తులసి, ఇషాన్ వాళ్ళని చూసావా? నిద్ర లేచారా? వెళ్ళి కాఫీ ఇవ్వు. ఇంకా అమ్మాయి గదిలో బట్టలు లేవు కదా, తనకి ఈ చీర ఇవ్వు. తొందరగా స్నానం చేసి రమ్మను. వంటగదిలో పూజ చేసి పాయసం చెయ్యాలి. తర్వాత గుడికి వెళ్ళి ఇద్దరి పేరు మీద అర్చన చేయించాలి అనుకుంటూ చెప్పుకుంటూ పోతుంది తులసి. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వింటూ వాళ్ళ అమ్మకి తనంటే ఎంత ఇష్టమో అర్థమవుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఉన్నాడు ఇషాన్. ఏంటి తులసి, చెప్పింది నీకు అర్థం కాలేదా అంటూ ముందుకు తిరిగిన తనకి ఇషాన్ ఉండటం చూసి, ఇషాన్ నువ్వా అని ఆశ్చర్యపోతుంది. అది అది తనకు చీర అని అడుగుతాడు ఇషాన్ తడబడుతూ. ఇదిగో అనుకుంటూ చీర, కొన్ని నగలు ఇచ్చింది. వాటిని తీసుకొని బయటకు వచ్చి నగలను చూస్తూ ఇప్పుడు ఇవి వేసుకుంటుందో లేదో అనుకుని గదిలోకి వెళ్ళాడు ఇషాన్. అప్పటికే కస్తూరి పూలతో డెకరేషన్ చేసిన బెడ్ని ఇంకా గదిని మొత్తం నీట్గా శుభ్రం చేసి గది మొత్తాన్ని నీట్గా సర్దింది. అది చూసి, ఎవరు నిన్ను ఇవన్నీ చేయమన్నారు అని అంటాడు ఇషాన్. ఏంటి సార్, నేనేమన్నా మీ వైఫ్గా నటించడానికి వచ్చా, అది కూడా పెళ్ళి కాకుండానే. ఎలాగో ఇక్కడికి పని చేయడానికే కదా వచ్చింది, అందుకే పెళ్ళి కాని నేను పెళ్ళి కాని మీకు వైఫ్గా పనిచేస్తున్నా. ఇంకా ఇవి చేస్తే తప్పేంటి అని అంటుంది కస్తూరి.
అబ్బా, ఎందుకు అన్నిసార్లు గుచ్చి గుచ్చి చెబుతావు అని, ఇవిగో నీకు బట్టలు, వెళ్ళు స్నానం చేసి వంట చేయాలంట నువ్వు అని సీరియస్గా అంటాడు ఇషాన్. చేస్తాను సార్, వంట బాగా మీకు చూస్తూ ఉండండి, అది తిని మీరు అనుకుంటూ వెళ్ళింది స్నానం చేయడానికి. ఏంటి తను అలా అంటుంది? కొంపదీసి కోపంతో కారం వేసి నన్ను చంపేయదు కదా అనుకుంటూ జిమ్కి వెళ్లకుండా అక్కడే నిద్రపోయాడు ఇషాన్. 20 నిమిషాల తర్వాత వాష్రూమ్లో చీర కట్టుకున్నా అది సరిగ్గా కుదరకపోవడంతో అలాగే బయటకు వచ్చింది కస్తూరి. కానీ అక్కడ నిద్రపోతున్న ఇషాన్ని చూసి ఇతను ఇక్కడే ఉన్నాడు మరి అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ని జరిపి దాని వెనుక చీర కట్టుకొని ముందుకు వచ్చి జడ వేసుకుంటూ ఉంది కస్తూరి. ఇషాన్కి మెలకువ రావడంతో తనకి కొద్ది దూరంలో వెంట్రుకలను తుడుచుకుంటూ వాటిని వదిలి జడ వేసుకుంటూ నిల్చున్న కస్తూరిని చూశాడు. అది కూడా తనను వెనక వైపు నుండి. మెడలో పసుపు తాడు, ఇంకా చీర తనకు బాగా సెట్ అయిన కలర్. ఇంకా ఎక్కడా ఏం కనపడకుండా కట్టిన చీరను చూస్తూ తనను ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగానే జడ అల్లడం పూర్తి చేసి అక్కడే ఉన్న నగలను చూస్తూ వేసుకోలేక మళ్ళీ ఏమంటారో అన్న తన మొహమాటం స్పష్టంగా కనిపిస్తుంటే ఇషాన్ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. కస్తూరి రెడీ అయి వెనక్కి చూసింది. ఇషాన్ లేకపోవడంతో బయటకు వెళ్ళాలి అని బయటకు వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూస్తూ తను చాలా టాప్ అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. క్రిందకు వెళ్ళిన కస్తూరికి సురేఖ గారు ఎదురొచ్చి, లేచావా తల్లి, కూర్చో కాఫీ అంటూ, ఏంటి నుదుటిన బొట్టు పెట్టుకోలేదు? పెళ్ళైన అమ్మాయిలు పెట్టుకోవాలి కదా, పూజ చేసేటప్పుడు పెట్టుకుందువులే అని చెప్పి తనకు పూజ గది శుభ్రం చేయమని చెప్పింది. పూజ గదిని శుభ్రం చేస్తూ ఉన్న తనని అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ఇషాన్ చూస్తూ అలాగే నిలబడ్డాడు. బాబు, మరీ అలా చూడకండి, అమ్మాయి గారికి దిష్టి తగులుతుంది అని తులసి అనగానే, తులసి నిన్ను అంటూ ఉండగానే ఇషాన్ ఇలా రా అంటూ సురేఖ గారు పిలిచారు. అనుకుంటూ వచ్చాడు ఇషాన్. ఇదిగో కుంకుమ తీసి అమ్మాయికి నుదుటను పెట్టు. అలా అనగానే కస్తూరికి ఇషాన్కి ఇద్దరికీ షాక్ తగిలింది. ఏంటి ఇషాన్ చూస్తున్నావు, నుదుటను పెట్టు తనకి అంటే అది అది అని దీర్ఘం తీస్తూ ఉన్నాడు. మేడం, నేను పెట్టుకుంటానులేండి అని అంటుంది కస్తూరి. ఏంటి తల్లి, నువ్వు కూడా, వాడు ఉన్నాడుగా పెడతాడులే, నువ్వు పెట్టు ఇషాన్ అని తనకు కుంకుమ ఇచ్చింది. కస్తూరి, ఏంటి ఇప్పుడు నాకు బొట్టు పెడితే అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంది కస్తూరి. ఏంటి అమ్మ ఇలా ఇరికించింది, ఇప్పుడు బొట్టు పెట్టకపోతే అమ్మకు దొరికిపోతా, పెడితే కస్తూరి అనుకుంటూ ఇప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది అనుకుంటూ ఉన్నాడు ఇషాన్. అప్పుడే తులసి ఫోన్ నుండి యూట్యూబ్లో ప్లే అవుతుంది ఒక పాట. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు అంటూ వస్తున్న పాటను హమ్ చేస్తున్న తులసిని చూస్తూ ముందు తులసిని చంపేయాలి అనుకొని చూస్తూ ఉన్నాడు ఇషాన్. నాకైతే ఇషాన్ని చూస్తుంటే బాగా అయ్యింది అనిపించింది నాకు అని కస్తూరి మనసులో అనుకుంటుంది. ఇంతకీ కస్తూరికి నుదుటిన బొట్టు ఇషాన్ పెడతాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.